వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. తెలుగు సాహిత్యం పేరిట ప్రతిరోజు 10 క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాను. ఇప్పటికే జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ ప్రతిదీ కూడా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కన్నా ప్రిపేర్ కండి, స్టేట్ అండ్ సెంట్రల్ ప్రతి దానికి ఉపయోగపడే జీకే మెటీరియల్ అందుబాటులో ఉంది. అదేవిధంగా ఎస్పెషల్లీ తెలుగు నెట్, సెట్, జేఎల్, డిఎల్, గురుకుల ఏదైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసము ప్రత్యేకంగా ఒక బిడ్ బ్యాంకును తయారు చేసి చాలా ముఖ్యమైన ప్రశ్నలు ఏది కూడా మిస్ కాకుండా అందించడం అనే ప్రయత్నం అయితే మొదలైంది. ఇప్పటికే దాదాపుగా మీకు 6 వీడియోస్ ఇచ్చాను. ఇది 7వ వీడియో. 10 క్వశ్చన్స్ మాత్రమే ఇస్తాను. ప్రతి దాంట్లో మీరు చూసుకోండి. నన్నయ్య యుగం మొన్న ప్రారంభించిన మనం 6వ వీడియో మీకు నన్నయ్య యుగం నుంచే మొదలైంది. అంతకంటే ముందున్న క్వశ్చన్స్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి ఉన్నాయి. మరి టాపిక్ వారిగా ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు మనము డిస్కస్ చేయబోయే ప్రశ్నలలో క్వశ్చన్ నెంబర్ 1, తెలుగునకు ఈనాడు ఎట్టి భావమునైనను ఎట్టి రసమునైనను మెప్పించే శక్తివంతమైన భాష ఉన్నదనగా అది నన్నయ్య పెట్టిన భిక్ష అని ఎవరు పేర్కొన్నారు? 11వ శతాబ్దం వరకు తెలుగులో గ్రంథ రచన లేదండి. ఉన్నా కూడా మనకు అలభ్యాలే అన్నీ కూడా. కాబట్టి నన్నయ్యతోటే తెలుగులో సాహిత్య రచన అనేది మొదలైంది. తెలుగు భాషా వికాసానికి పునాది పడ్డది నన్నయ్యతోటే. అందుకే నన్నయ్యను ఆదికవి అన్నాం. కాబట్టి ఆ ప్రశంస నన్నయ్యకు దక్కింది. మరి ఈ విషయం, ఇలాంటి శక్తివంతమైన భాష ఈరోజు తెలుగుకు ఉన్నది అంటే అది నన్నయ్య పెట్టిన భిక్ష అని ఎవరు పేర్కొన్నారు అనే ప్రశ్న ఇచ్చాను. ఆన్సర్ అయితే మీరు ఊహించండి. రైట్ ఆన్సర్ వచ్చేసి డాక్టర్ సి నారాయణ రెడ్డి ఈ మాటలు అన్నాడు. క్వశ్చన్ నెంబర్ 2, మహాభారత అనువాదంలో నన్నయ్యకు సహకారం అందించిన నన్నయ్య యొక్క సహాధ్యాయి ఎవరు? ఇది అందరికీ తెలిసినటువంటి ఆన్సరేనండి. మీకు ఐడియా ఉండి ఉంటుంది, కానీ ప్రతిదీ కవర్ చేయాలి కాబట్టి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. మరి మహాభారత యుద్ధంలో అర్జునుడికి కృష్ణుడు ఏ రకంగా సహకారం అందించాడో మహాభారత రచనలో నాకు నారాయణ భట్టు ఆ రకంగా సహకారం అందించాడు అని నన్నయ్య ప్రత్యేకంగా ప్రస్తావించాడు. క్వశ్చన్ నెంబర్ 3, నందంపూడి శాసనములో నన్నయ్య సంస్కృత, కర్ణాట, ప్రాకృత, పైశాచికాంధ్ర భాషా సుకవి రాజశేఖర అని ఎవరిని ప్రశంసించాడు? నన్నయ్య 2 శాసనాలు రాస్తాడండి. నందంపూడి శాసనం, మండ శాసనం. ఈ నందంపూడి శాసనం, నందంపూడి అనే అగ్రహారాన్ని రాజరాజ నరేంద్రుడు నారాయణ భట్టుకి ఇస్తాడు. ఆ సందర్భంగా రాసిందే నందంపూడి శాసనం. దాంట్లో ఎవరిని ప్రశంసించాడంటే నారాయణ భట్టునే ప్రశంసించాడు. వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. క్వశ్చన్ నెంబర్ 4, అనువాదం ప్రధానంగా ఎన్ని విధాలుగా ఉంటుంది? ఒక భాష నుండి మరో భాషలోకి చేసేదాన్ని మనం అనువాదం అంటున్నాం. ప్రధానంగా మనకి 3 విధాలుగా ఉంటుంది. కథానువాదం, భావానువాదం, యథాతథానువాదం అని 3 రకాలుగా మనం చేయొచ్చు ఇక్కడ. ఇందులో ఉత్తమమైన అనువాదం కథానువాదం అండి. మీరు గుర్తుంచుకోండి, కథానువాదం, భావానువాదం, యథాతథానువాదం. ఇందులో ఉత్తమమైన అనువాదం కథానువాదం. తెలుగులో దీనికి మార్గదర్శకుడు నన్నయ్య. క్వశ్చన్ నెంబర్ 5, మహాభారత అనువాదంలో నన్నయ్య ఏ పద్ధతిని అనుసరించాడు? కథానువాద పద్ధతిని అనుసరించాడండి. ఎందుకంటే మూల గ్రంథం నుండి కథను మాత్రమే తీసుకొని రసభావ పోషకంగా స్వతంత్ర రచనా విధానాన్ని పాటించి అనువదించడాన్నే కథానువాద పద్ధతి అంటున్నాము. నన్నయ్య మహాభారతం అనేది ఒక స్వతంత్రానువాదం. గుర్తుంచుకోండి, ఇది స్వేచ్ఛానువాదం, మక్కి చేసింది కాదు. ఇది ఒక అనుసృజన అన్నది కూడా మీరు గమనించండి. క్వశ్చన్ నెంబర్ 6, నన్నయ్య కవితా లక్షణాలు ఏవి? నన్నయ్య సారమతి గవీంద్రుడు అనే పద్యంలో 3 కవితా లక్షణాలు పేర్కొన్నాడండి. 1 ప్రసన్న కథా కలితార్థయుక్తి, ఇది కావ్యం యొక్క అంతఃస్వరూపము. 2 అక్షర రమ్యత, ఇది కావ్యం యొక్క బాహ్య స్వరూపము. ఎందుకంటే పద్య రచనలో మీరు గమనిస్తే అక్షరాల కూర్పు అంత అందంగా ఉంటుంది. 3 నానా రుచిరార్థ సూక్తి నిధిత్వము, అనేక రకాల సూక్తులు మనకు నన్నయ్య మహాభారతంలో కనిపిస్తాయి. ఉదాహరణకు గత కాలము మేలు వచ్చు కాలము కంటిని, ఇలాంటివి. నన్నయ్య తన కవితా లక్షణాలను ఏ పద్యంలో ప్రస్తావించాడు? ఇందాక చెప్పాను కదా, సారమతి గవీంద్రుడు ప్రసన్న కథా కలితార్థయుక్తిలో నారసి అనే పద్యంలో నన్నయ్య తన కవితా లక్షణాలను పేర్కొన్నాడు. నన్నయ్య కవితా లక్షణాలలో మొదటిది ఏది? మొదటిది ప్రసన్న కథా కలితార్థయుక్తి అండి. దీనికే ప్రసన్న కథా కవితార్థయుక్తి అనే నామాంతరం కూడా ఉంది. ప్రసన్న కథా కలితార్థయుక్తికి మరొక పేరు ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాను, ఇదే జవాబు. క్వశ్చన్ నెంబర్ 10, నన్నయ్య రచించిన ఉపాఖ్యానాలలో చివరి ఉపాఖ్యానం ఏది?
అరణ్య పర్వశేషంలో అరణ్య పర్వంలో సగభాగం వరకు నన్నయ్య రచించాడు. అరణ్య పర్వశేషమేమో మిగిలిన భాగాన్ని ఎర్రన రచించాడు. నన్నయ్య రాసినటువంటి ఉపాఖ్యానాలలో చివరి ఉపాఖ్యానం అజగరోపాఖ్యానం అండి. ఇది గుర్తుంచుకోండి, చాలా రిమోట్ క్వశ్చన్ ఇది. సో ఇలాంటి మన క్వశ్చన్స్ అడుగుతాడు. ఇవి ఈరోజు నేను మీకు ఇచ్చినటువంటి 10 ప్రశ్నలు అండి. మరి మీకు ఇది నచ్చితే ఖచ్చితంగా తప్పకుండా లైక్ చేయండి. ఇది బాగుందంటే ఈ సిరీస్ను తప్పకుండా కంటిన్యూ చేస్తాను. మరి వీలైనంత ఎక్కువ మందికి మీ ఫ్రెండ్స్కి తెలుగు సాహిత్యం ప్రిపేర్ అయ్యే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. వీడియో ఎంత ఎక్కువ మందికి రీచ్ అయితే అంత లాభాన్ని అయితే పొందుతారు.